హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వర్ ఫిట్నెస్ సెంటర్. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మన ఆంధ్రప్రదేశ్లో కాంపిటీషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఏ మంత్లో జరుగుతాయి, ఏ డేట్లో జరుగుతాయి అనేసి. సో ఈ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇన్స్టాగ్రామ్లో. సో చాలామంది కామెంట్స్, మెసేజెస్ కూడా నాకు చేశారు. బ్రో మాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయి బ్రో, యూట్యూబ్లో పెట్టు బ్రో అనేసి. సో మీ అందరి కోసం అయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లియర్ అయిపోతాయి. ఈ వీడియో పేరెంట్స్ కూడా చూడొచ్చు, ఎందుకంటే మీ పిల్లల్ని స్పోర్ట్స్లో ఎలా పెట్టాలో తెలియదు. సో మనకి ఫస్ట్ డిస్ట్రిక్ట్ మీట్ ఉంటుంది, స్టేట్ మీట్ ఉంటుంది, నేషనల్ మీట్ ఉంటుంది. ప్రతి ఒక్కటి మీ కళ్ళకి కట్టేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండ్ వరకు చూడండి. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మరియు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది, కాబట్టి మీకే అవి యూజ్ అవ్వడం అనేది జరుగుతాయి. సో చలో లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మనకి సీనియర్, జూనియర్ అని 2 కేటగిరీస్ ఉంటాయి. ఇందులో జూనియర్స్ వచ్చేసి మనకి అండర్ 14 టు అండర్ 20, అంటే 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జూనియర్స్లో పార్టిసిపేట్ చేయడానికి అయింది. సీనియర్స్ ఏంటి అంటే మనకి ఓవరేజ్, అంటే 20 తర్వాత 21, 22, 23 అట్లా ఆ ఏజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సీనియర్ కాంపిటీషన్కి అనేది మీరు ఎలిజిబుల్ అనేది అవుతారు. సో జూనియర్స్లో కనుక మనం చూసుకుంటే జూనియర్ నేషనల్స్ ఉంటాయి, జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, సౌత్ నేషనల్స్, సౌత్ స్టేట్ మీట్, అంటే మన స్టేట్ అనేది ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. మరియు యూత్ మరియు ఓపెన్ 400 మీటర్స్లో కూడా మనకి జూనియర్స్కి అనేది ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ జూనియర్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అంటే, మీరు డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ అనేది అటెండ్ చేయాల్సి ఉంటుంది, అంటే మీ జిల్లా స్థాయి పోటీలు. సో మీరు డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్లో ఫస్ట్ ఆర్ సెకండ్ రావాలి. అందులో క్వాలిఫికేషన్స్ టైమింగ్స్ కూడా చేస్తే మీకు స్టేట్కి అనేది ఎంట్రీ అనేది ఇస్తారు. సో స్టేట్ మీట్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. మీరు స్టేట్ మీట్లో కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ ఉండాలి. ప్రతి ఈవెంట్ కూడా కండక్ట్ చేస్తారు. స్టేట్ మీట్లో కూడా జంప్స్ కండక్ట్ చేస్తారు, త్రోస్ కండక్ట్ చేస్తారు, మరియు ప్రతి ఒక్కటి కూడా కండక్ట్ చేస్తారు. సో మీరు ఎందులో కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ ఉండి క్వాలిఫికేషన్ మార్క్స్ మీరు క్రాస్ చేస్తే మీకు నేషనల్స్కి అయితే సెలక్షన్ అనేది ఇస్తారు. సో ఈ నేషనల్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ నేషనల్స్ ఉంటాయి. ఒకటి సౌత్ నేషనల్స్, 2 జూనియర్ నేషనల్స్. సౌత్ నేషనల్స్ అనేది ఓన్లీ జూనియర్స్కి మాత్రమే ఉంటుంది. సో ఈ సౌత్ నేషనల్స్లో వచ్చేసి మొత్తం మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు మరియు కర్ణాటక, లక్షద్వీప్, ఈ స్టేట్స్ అయితే పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది సౌత్ నేషనల్స్. జూనియర్ నేషనల్స్ విషయానికి కనుక వస్తే ఇది కూడా సేమ్ ఓవరాల్ ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది. అన్ని స్టేట్స్, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్ కూడా ఈ కాంపిటీషన్స్లో అయితే పార్టిసిపేట్ చేస్తుంది. సో జూనియర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు సీనియర్స్ విషయానికి కనుక వస్తే, ఇప్పుడు మనకి సీనియర్ మీట్ అనేది ఓన్లీ మన స్టేట్ మొత్తానికి కలిపి ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది. జూనియర్ స్టేట్ మీట్ అనేది ఒకటే ఉంటుంది. సో ఈ స్టేట్ మీట్లో మీకు క్వాలిఫై నామ్స్ అనేవి ఉంటాయి, అంటే క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటాయి. సో ఆ క్వాలిఫికేషన్ టైమింగ్ అనేది మీరు టచ్ చేస్తే మీకు నేషనల్స్కి, సీనియర్ నేషనల్స్కి సెలక్షన్ అనేది ఇస్తారు. ఇంకా అండర్ 23 కూడా సేమ్ ఇంతే. అండర్ 23 కూడా 23 ఇయర్స్ ఉన్న మధ్య వాళ్ళు ఉన్నారు, అంటే 20 to 23 మధ్య ఉన్న వాళ్ళు అయితే ఈ అండర్ 23 కాంపిటీషన్ అనేది మీరు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా సీనియర్ ఫెడరేషన్ కప్ కూడా ఉంటుంది. సీనియర్ ఫెడరేషన్ కప్ కూడా సేమ్ ప్రాసెస్సే. సో మీకు ఇవన్నిటికీ సెలక్షన్ రావాలి అంటే మనకు ఒకటే స్టేట్ మీట్ ఉంది సీనియర్స్కి అయితే, సీనియర్ స్టేట్ మీట్. సో ఈ సీనియర్ స్టేట్ మీట్లో మీరు క్వాలిఫై నామ్స్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది, అంటే క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా, అదైతే మీరు పక్కగా క్రాస్ చేయాలి, అప్పుడే మీకు అయితే సెలక్షన్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు వరకు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది కదా, అంటే బేసిక్ లెవెల్ నుంచి ఎలా పార్టిసిపేట్ చేయాలి అథ్లెటిక్స్కి అనేసి. సో ఇప్పుడు ఈ కాంపిటీషన్స్ ఎక్కడ జరుగుతాయి, ఏ టైంలో జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఆ డేట్స్తో, వెన్యూతో సహా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏపీ స్టేట్ ఓపెన్ రిలే కాంపిటీషన్ అండి. 8th March 2026 వెన్యూ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఈ కాంపిటీషన్ అనేది అయిపోయింది, మనకి కన్ఫర్మ్ చేయలేదు, బట్ ఇది కాంపిటీషన్ కూడా మనకి ఇక్కడ అథ్లెటిక్ అసోసియేషన్ అనేది కండక్ట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఏపీ స్టేట్ సీనియర్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ 2026. నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026. ఈ రెండింటికి కూడా వెన్యూ అనేది మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు అండి. ఇది డేట్స్ వచ్చేసి 9th and 10th May. మీకు ఇందాక చెప్పాను కదా నేను, మనకి ఒకే స్టేట్ మీట్ ఉంటుంది సీనియర్స్కి అనేసి, అది ఇదే స్టేట్ మీట్. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ టైమింగ్స్ చేస్తేనే మీకు సెలక్షన్ అనేది ఇస్తారు సీనియర్ నేషనల్స్కి. ఇంకా సీనియర్ నేషనల్స్కే కాకుండా మీరు సీనియర్ ఫెడరేషన్ కప్ కూడా ఈ సర్టిఫికేట్స్ పెట్టుకుని వెళ్ళొచ్చు. ఓన్లీ ఒకే కాంపిటీషన్ అండి ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే నేషనల్ జావెలిన్ డే కాంపిటీషన్ వెన్యూ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. సో ఇది జావెలిన్ త్రోయర్స్కి మాత్రమే, ఓన్లీ త్రోయర్స్కి మాత్రమే ఇది వెన్యూ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. డేట్ వచ్చేసి 7th August అయితే ఈ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఏపీ స్టేట్ జూనియర్ ఛాంపియన్షిప్ 2026 డేట్స్ వచ్చేసండి 8th to
10th ఆగస్ట్. వెన్యూ వచ్చేసి తిరుపతి. మీకు చెప్పాను కదా ఇందాక నేను సౌత్ నేషనల్స్ అనేవి ఉంటాయి అనేసి అని. అంటే మన 6 స్టేట్స్ అంటే మన సౌత్ ఇండియానే పార్టిసిపేట్ చేసిద్దని దాని యొక్క స్టేట్ మీట్ అండి ఇది. సో దీనికి కనుక మనం చూసుకుంటే 8th to 10th ఆగస్ట్ అయితే ఇది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వెన్యూ వచ్చేసి వెన్యూ వచ్చేసి తిరుపతిలో అయితే దీన్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏపీ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 అండి. అండ్ జూనియర్ నేషనల్స్కి ఇది సెలక్షన్ అదే చెప్పాను కదా ఇందాక మీకు ఆల్ ఇండియా వచ్చింది అనేసి. ఇందాక మనం చెప్పుకుంది సౌత్ జోన్ అంటే 6 స్టేట్స్ వస్తాయి, మన ఓన్లీ సౌత్ ఇండియానే. ఇది జూనియర్ నేషనల్స్ అండి. ఇది చాలా టఫెస్ట్ కాంపిటీషన్. మన ఇండియా మొత్తం వచ్చింది జూనియర్స్. మన ఇండియాలో ఉన్న అండర్ 14 to అండర్ 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. దీని యొక్క వెన్యూ అండ్ డేట్స్ కనుక మనం చూసుకుంటే, దీని వెన్యూ కనుక చూసుకుంటే గుంతకల్ అండి. గుంతకల్లు ప్లస్ డేట్స్ కనుక చూసుకుంటే 10th to 12th అక్టోబర్. మన అక్టోబర్ 10 to 12 అయితే ఈ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ కాంపిటీషన్స్లో మెడల్స్ కొట్టే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఏపీ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ 2026. మనకి ఏపీ క్రాస్ కంట్రీ అంటే లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ అండి. ఇది క్రాస్ కంట్రీ అంటారు కదా, లైక్ 3 km అని 10 km అని ఇంకా కేఎమ్స్లో ఉంటాయి. ఇంక వీళ్ళకి స్ప్రింట్లు, థ్రోయర్స్, జంపర్స్ ఎవరి కాంపిటీషన్స్కి వెళ్ళడానికి అయితే వీలు లేదు. ఓన్లీ డిస్టెన్స్ రన్నర్సే ఈ కాంపిటీషన్ అనేది చేయడానికి అవుతుంది. సో ఈ కాంపిటీషన్ యొక్క డేట్స్ కనుక మనం చూసుకుంటే 20th డిసెంబర్ అండి. వెన్యూ వచ్చేసి అమలాపురం అండి. సో ఈ వీడియో మీకు మ్యాక్సిమం మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక నచ్చితే పక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసి మా అకౌంట్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఈశ్వర్ ఫిట్నెస్ సెంటర్ని ఫాలో చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాం, మన ఛానల్లో మ్యాక్సిమం మనకి ఇన్ఫర్మేషన్ అయ్యే వీడియోస్ మాత్రమే నేను పెడుతూ ఉంటాను. సో మీరు అథ్లెటిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నేను మీకు పర్సనల్గా అయితే మీకు ఏదో ఒకటి మీకు ట్రై చేయడానికి చేస్తాను. మంచి కోచింగ్ ఎక్కడ ఇస్తారు ఏంటి అనేసి ప్రతి ఒక్కటి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అయినంత వరకు హెల్ప్ అయితే నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. పక్కగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.